మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తల్లికి వందనం అనే ఏదైతే పథకం ఉందో ఆ పథకం స్కూల్ ఓపెనింగ్కి ముందే ఖచ్చితంగా ఇస్తాము, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అనే విషయాన్ని మహానాడు వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే తల్లికి వందనం అనే అంశం ఏదైతే ఉందో, ఆ పథకం ఏదైతే ఉందో అది చాలా ఎన్నికల తర్వాత నుంచి ట్రోలింగ్ జరుగుతుంది. దాని మీద ఎప్పుడు ఆ పథకం అమలు అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది, అనేక ప్రతిపక్షాలు ప్రశ్నించడం జరిగింది. యూట్యూబ్లో కూడా బాగా ట్రెండింగ్ అయింది. అయితే చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఖచ్చితంగా స్కూల్ ఓపెనింగ్కి ముందే ఖచ్చితంగా మనం ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చి తీరుతామని చెప్పి మహానాడు వేదిక మీద చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తల్లికి వందనం అనే కార్యక్రమం ఏదైతే ఉందో, విద్యార్థులకి వేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనకి స్కూల్ ఓపెనింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది చంద్రబాబు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దానికి సంబంధించిన కావాల్సిన బడ్జెట్ వీటిని తయారు చేసుకుని చెప్పారని నేను భావిస్తాను. కాబట్టి తల్లికి వందనం పథకం అనేది ఆగిపోయే అవకాశం లేదని మనం భావించుకోవచ్చు. ఎందుకంటే మహానాడు వేదిక మీద చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.